తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సమీపంలో భారీ ఎకో టౌన్ను నిర్మించాలని నిర్ణయించింది. నగర శివార్లోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బండ రావల్యాల గ్రామంలో ఎకో టౌన్ ప్రాజెక్టును చేపట్టాలని డిసైడ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా వ్యర్థాల నిర్వహణ మరియు పర్యావరణ అనుకూల పట్టణ ప్రణాళికకు పేరుగాంచిన జపాన్లోని కిటాక్యుషు నగరం నమూనాలో ఈ ఎకో టౌన్ను అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ శివార్లో ఎకో టౌన్ నిర్మాణం, బండ రావిర్యాలలో ఎకోటౌన్ ప్రాజెక్ట్, ఘన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, 494 ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. సీఎం రేవంత్ రెడ్డి గత ఏడాది ఏప్రిల్ జపాన్లో పర్యటించినప్పుడు కిటాక్యుషు నగరాన్ని సందర్శించారు. అక్కడ ఘన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన చర్యలకు ముగ్ధులై హైదరాబాద్లోనూ పర్యావరణ మిత్ర నగరాన్ని నిర్మించాలంటూ తెలంగాణ ప్రభుత్వం తరపున అక్కడి అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రాథమిక చర్చల అనంతరం కిటాక్యుషు నగర మేయర్ కజూషియా టేకూచి గత ఏడాది జూన్లో హైదరాబాద్కు వచ్చారు. ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబును కలిసి ఎకోటౌన్ నిర్మాణం కోసం కనీసం 500 ఎకరాల విస్తీర్ణం అవసరమని తెలిపారు. సుముఖత వ్యక్తం చేసిన మంత్రి రెవెన్యూ టీజీఐఏసీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మొదట 80 ఎకరాల్లో నిర్మించాలని అనుకున్నప్పటికీ దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా ప్రభుత్వం దీనిని 494 ఎకరాలకు పెంచుతూ ఈ ఏడాది జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. ఘన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ మరియు స్థిరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ఈ ఎకోటౌన్ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా పర్యావరణ అనుకూల పట్టణ జీవనానికి ఒక నమూనాగా నిలవనుందని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ శాఖ, టీజీఐఏసీ, హెచ్ఎండిఏ సంయుక్తంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేశాయి. అబ్దుల్లాపూర్ మెట్ మండలం బండ రావిల్యాల గ్రామం ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉండడంతో రవాణా పరంగా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. జపాన్ ప్రతినిధుల బృందం త్వరలో ఈ స్థలాన్ని సందర్శించి తుది ప్రణాళికను ఖరారు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఎకోటౌన్ ప్రాజెక్ట్ పూర్తయితే తెలంగాణలో పర్యావరణ హితమైన అభివృద్ధికి ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.